సొమ్మొకరిది సోకు ఇంకొకరిది అన్న పదం కాంగ్రెస్ నేతలకు సరిగ్గా సరిపోతుంది. నల్లగొండ అభివృద్ధి వెనుక శ్రమ కేసీఆర్దైతే గొప్పలు మాత్రం హస్తం నాయకులు చెప్పుకుంటున్నారు. వచ్చే 30 ఏళ్లకు అనుగుణంగా నల్లగొండ రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్దే. అయినా కాంగ్రెస్ నేతలు మాత్రం నిస్సిగ్గుగా కేసీఆర్ పైనే బురద జల్లి తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. నల్లగొండ నుంచి కాంగ్రెస్ తరఫున బడా నేతలున్నా ఏనాడు పట్టణాభివృద్ధిపై దృష్టి సారించిన దాఖలాలే లేవు. కానీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నల్లగొండను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారు. స్పెషల్ ఫోకస్ పెట్టి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. నల్లగొండ పట్టణాన్ని దత్తత తీసుకుని సుమారు 1200 కోట్ల రూపాయలతో రూపురేఖలు మార్చారు. మా ఊరికి ₹1 కోటి పని చేయించడం జరిగింది భూపాల్ రెడ్డి గారి నాయకత్వంలో. మాకు సింగిల్ రోడ్డు లేని ఊరికి కంప్లీట్ 100% రోడ్లు సిసి రోడ్లు అయ్యే విధంగా పనిచేసినాము. ఇంకా మా ఊరికి మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి మంచినీళ్ళు, లైట్స్, ట్రాక్టరు, 2 వర్కర్సు, శ్మశాన వాటిక, ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో పనులు చేయించుకోగలిగినాము. కోమటిరెడ్డి 20 సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఏం చేసింది కూడా ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్లోనే చాలా డెవలప్మెంట్ అయింది, ఇది వాస్తవం. నల్లగొండ అభివృద్ధి ప్రదాత గత ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం గ్లోబల్స్ ను మించిపోయేలా పదే పదే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నల్గొండకు కేసీఆర్ ₹1 నిధులు ఇవ్వలేదంటూ బురద జల్లారు. జరిగిన అభివృద్ధి అంతా తాము చేసిందేనంటూ గొప్పలు చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలో టోటల్ అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చింది, ఇంటిగ్రేట్ మార్కెట్లు పెట్టింది. హైదరాబాద్ రోడ్డు కానీ నల్గొండ టౌన్ రోడ్లు అన్నీ పూర్తిగా డెవలప్మెంట్ చేసిర్రు. అంతకుముందు ఇరుకుగా ఉన్న రోడ్లు మొత్తం పెద్ద రోడ్లు వేసిర్రు. కొత్త గ్రామ పంచాయతీలు చేసిర్రు, మార్కెట్ యార్డ్లు, గ్రామ పంచాయతీలలో శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్లు అన్నీ పూర్తి చేసిర్రు తెలంగాణ గవర్నమెంట్లోనే. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే అన్నారు, ఎల్లంలో ప్రాజెక్టు కేసీఆర్ పుణ్యమాని అయిపోయినదని చెప్పారు, కృతజ్ఞతలు తెలియజేసారు. ఈరోజు దాన్ని 1 year బ్యాక్ అయిపోయిన దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్ చేసిర్రు, శంకుస్థాపన చేసిర్రు. తెలంగాణ గవర్నమెంట్లో పూర్తిగా డెవలప్మెంట్ అయినాయి. మొన్నటికి మొన్న కేసీఆర్ కట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించి తామే చేశామంటూ గొప్పలు చెప్పుకున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు నల్గొండ పట్టణంలో జరిగిన అభివృద్ధి కూడా తామే చేశామంటూ సోయి లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా హస్తం నేతల తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరీ దారుణం ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులు, పనులకు ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఫోజులిస్తున్నాడు మంత్రి కోమటిరెడ్డి. అప్పుడు కేసీఆర్ మంజూరు చేసిన నర్సింగ్ కాలేజ్, గ్రంథాలయం, టౌన్ హాల్, కళాభారతి, 2 ఫ్లైఓవర్ పనులు, అమృత్ స్కీమ్, మినీ ట్యాంక్ బండ్ పనులకు కొబ్బరికాయలు కొట్టి తానే నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానంటూ కలరింగిస్తున్నాడు మంత్రి కోమటిరెడ్డి. నువ్వు ఇప్పటికీ సంవత్సర కాలం అవుతా ఉంది మంత్రి బాధ్యతలు వహించి, కనీసం ₹1 తీసుకొచ్చి నల్గొండ నియోజకవర్గానికి శంకుస్థాపనలు చేసిన దాఖలాలు కనబడుతున్నాయా చెప్పండి మంత్రి గారు. ఎందుకంటే గతంలో కేటీఆర్ గారు ₹55 కోట్ల నిధులు ఇచ్చి 55 కోట్ల రూపాయలతో విలీన గ్రామాలు, అదేవిధంగా పట్టణానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లకు సంబంధించినటువంటి 55 కోట్ల జీవోని కొబ్బరికాయ కొట్టి ఆ రోజు టెండర్ అయిన పనులని ఈరోజు నువ్వు కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి. మేము తీసుకొచ్చిన పనులకు నువ్వు చేసుడు కాదు, దమ్ముంటే నువ్వు ఒక మంత్రివి. ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి నువ్వు ఏదైనా నల్గొండ నియోజకవర్గానికి కనీసం ₹1 తీసుకొచ్చినావా ఈ సంవత్సర కాలంలో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మంత్రి కోమటిరెడ్డి బీఆర్ఎస్ పై ఎంత బురద జల్లినా వాస్తవం ఏంటంటే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ టౌన్ ను దత్తత తీసుకున్నారు. నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి పుష్కలంగా నిధుల్ని కేటాయించారు. 1200 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసి శరవేగంగా అభివృద్ధి పనులు చేపట్టారు. దీంతో నల్లగొండ అభివృద్ధి బాటలో దూసుకుపోయింది. 100 ఫీట్ల వెడల్పుతో నల్లగొండలో రోడ్ల విస్తరణ జరిగింది. సెంట్రల్ లైటింగ్, లాన్స్, పార్కులు, గ్రీనరీ వచ్చింది. పట్టణంలో 20 స్వాగత ద్వారాలు, 8 జంక్షన్లు అందంగా ముస్తాబయ్యాయి. పట్టణంలో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించారు. నల్లగొండ నడిబొడ్డున అతి పురాతనమైన క్లాక్ టవర్ సెంటర్ ను అందంగా అభివృద్ధి చేసి ల్యాండ్స్కేపింగ్ చేసి 100 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే వాటర్ ఫౌంటైన్, బుద్ధవనం పేరుతో పార్క్, విగ్రహాలు, లైటింగ్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో నల్లగొండ పట్టణానికే క్లాక్ టవర్ జంక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాయంత్రం కాగానే నల్లగొండ క్లాక్ టవర్ విద్యుత్ వెలుగులతో జిగేల్మంటోంది. పట్టణవాసులు తండోపతండాలుగా తరలివచ్చి ఈ అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
కుటుంబ సమేతంగా వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. వాటర్ ఫౌంటైన్స్ 100 అడుగుల జాతీయ పతాకాన్ని చూసి అబ్బురపడుతున్నారు. విద్యుత్ వెలుగులతో నల్లగొండ కాంతులీనుతోంది. ఒకప్పుడు నల్లగొండలో రోడ్లు లేక, మెడికల్ కాలేజీ లేక ఆయన 20 ఏండ్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజలు గెలిపిస్తే ఆయనకంటూ ఒక గిది చేసిననే మార్పు లేదు. కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి మొత్తం నల్లగొండ జిల్లాలో నల్లగొండ నియోజకవర్గాన్ని ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ, నల్లగొండ రోడ్లు కానీ, ఇవాళ పానగల్లు కానీ మొత్తం అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తే ఈరోజు నల్లగొండ నియోజకవర్గంలో చిన్న పిల్లగాళ్ళని అడిగిన 10 ఏళ్ల క్రితం నల్లగొండ ఎట్లుండే, ఇప్పుడు నల్లగొండ ఎట్లుండే అనే విషయాన్ని ఇలా ప్రజలంతా అనుకుంటారు. కాబట్టి వెంకరెడ్డి గారు ఇప్పటికైనా మీరు మాయమాటలు చెప్పి నల్లగొండకున్న బ్రాండ్ని మీరు తగ్గియొద్దని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తూ నేను తెలియజేస్తున్నాను. మరోవైపు మర్రిగూడ జంక్షన్ను కూడా సుందరంగా తీర్చిదిద్దారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. 30 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, బుద్ధుడు, జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఫౌంటైన్, వాటర్ ఫాల్స్, ల్యాండ్స్కేపింగ్ చేశారు. వెల్కమ్ టు నల్లగొండ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రజలకు స్వాగతం పలుకుతూ మర్రిగూడ జంక్షన్ను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. దీనికి తోడు 100 ఫీట్ల రోడ్లు, సెంట్రల్ లైటింగ్స్, గ్రీనరీలు నల్లగొండ టౌన్ కు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. దీనికి తోడు ప్రతి వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, సీసీ రోడ్లు, వైకుంఠధామాల పనులు అన్ని పూర్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవాలయాలుగా పూజించేటటువంటి చట్టసభలు, అసెంబ్లీలలో సాక్షాత్తు నల్గొండకు సంబంధించి నల్గొండ మినిస్టరు అబద్ధాలు చెప్పడం అనేది హాస్యాస్పదం. ఇది కొంత నల్గొండ ఇమేజ్కే దెబ్బతీసేలాగా ఉంది. నల్గొండ డెవలప్మెంట్ కాలేదు అని చెప్పేసి అనడం, అసలు ఒకసారి పబ్లిక్లోకి వచ్చి నువ్వు కనుక మాట్లాడితే తెలుస్తుంది. గాలిలో కాంగ్రెస్ అనే ఒక గాలి వచ్చి ఆ గాలిలో నువ్వు గెలిచినావు అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు నల్గొండకు వచ్చి సరిగ్గా నిలబడి పబ్లిక్లో ఒకసారి ఎంక్వైరీ చేయి, నల్గొండ డెవలప్ అయిందా కాలేదా వాళ్ళే చెప్తారు నీకు. కాబట్టి నువ్వు ఈ రకంగా అసెంబ్లీలో మాట్లాడడం అనేది ఓ రకమైన బాధాకరం అనిపిస్తుంది, కొంత సిగ్గుచేటు కూడా అనిపిస్తుంది. కాబట్టి నీ వ్యాఖ్యలను నువ్వు వెనక్కి తీసుకోవడం అందరికీ మంచిది, మన నల్గొండ బిడ్డగా నీకు మంచిది అని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి ఇంతలా జరిగితే మంత్రి కోమటిరెడ్డి మాత్రం క్రెడిట్ ను తాను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో 8 కోట్ల రూపాయల వ్యయంతో 2000 మంది కూర్చునే కెపాసిటీతో నీలగిరి కళాభారతి నిర్మాణం పనుల్ని అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అవే పనుల్ని మంత్రి అయ్యాక కోమటిరెడ్డి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించి ఫోజులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. క్లాక్ టవర్ సెంటర్లో 35 కోట్ల రూపాయలతో అధునాతనంగా R&B గెస్ట్ హౌస్ నిర్మాణం పనుల్ని అప్పటి బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించింది. కోమటిరెడ్డి ఈ పనులకు కూడా మళ్లీ శంకుస్థాపన చేశాడు. దీంతో పాటు మరో 200 కోట్ల రూపాయలతో పానగల్ ఉదయసముద్రం, వల్లభరావు చెరువుల్ని మినీ ట్యాంక్ బండులుగా అభివృద్ధి చేయడం, అతి పురాతన ఆలయాలైన పానగల్ ఛాయ, సోమేశ్వర ఆలయం, పచ్చల సోమేశ్వర ఆలయాల అభివృద్ధి, మ్యూజియం నిర్మాణం, వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి, వేద పాఠశాల నిర్మాణ పనుల్ని అప్పటి బీఆర్ఎస్ సర్కారు శంకుస్థాపన చేయగా కోమటిరెడ్డి వాటికే మళ్లీ కొబ్బరికాయలు కొట్టి తానే నిధుల్ని తెచ్చానని చెప్పుకోవడంపై జనం మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి ఏడాది అయింది. ఈ ఏడాది పాలన చూసినప్పుడు 3 అడుగులు ముందలకి 7 అడుగులు వెనక్కి పోయినట్టుగా వారి యొక్క ఫలితాన్ని బట్టి స్పష్టంగా ప్రజలు గమనించడం జరిగింది. ఏ రంగంలో చూసినా అన్ని రంగాల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందనేటువంటి విషయం సామాన్య ప్రజానీకానికి, అన్ని వర్గాల ప్రజలకు కూడా అర్థమైపోయింది. మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ నల్గొండ అభివృద్ధి జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో అనేటువంటి ఒక మాటను తీవ్రంగా ఖండిస్తున్నా, కళ్ళుండి